32,00,000 మంది సామాన్య ప్రజలు, 6,380 కోట్ల రూపాయలు, 100కి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయిన రియల్ లైఫ్ స్టోరీ ఇది. రోజు కూలీకి వెళ్ళేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు తమ జీవితాంతమంతా దాచుకున్న డబ్బు ఒకేసారి మాయమైపోయింది. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? అసలు ఈ కంపెనీ వాళ్ళు ఆ డబ్బుని ఏం చేశారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా గాల్లో కలిసిపోయాయి అనే ప్రశ్న ఈ రోజుకి చాలా మందిని నిద్ర లేకుండా చేస్తుంది. ఈ స్టోరీలో చెప్తున్న లక్షల మందిలో నేను ఒకణ్ణి. మా ఫ్యామిలీ కూడా అగ్రిగోల్డ్ స్కామ్ విక్టిమ్సే. ఇప్పటికీ మాకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం ఏసీ రూముల్లో కూర్చున్నారు, కానీ ఏ పాపం తెలియని కింద స్థాయి ఏజెంట్లు, మనలాంటి కస్టమర్లు మాత్రం రోడ్డున పడ్డారు. అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేసిన తరువాత డబ్బులు రాక కస్టమర్ల నుంచి వస్తున్న ప్రెషర్ తట్టుకోలేక 100 మందికి పైగా ప్రాణాలు వదిలేశారు. అసలు 1995లో ఒక చిన్న కంపెనీగా మొదలైన అగ్రిగోల్డ్ ఇన్ని వేల కోట్లు ఎలా వసూలు చేయగలిగింది? ఆ డబ్బులన్నీ ఏ దారిలో మళ్లించారు? ప్రభుత్వాలు, పోలీసులు ఆస్తులు అటాచ్ చేసినా ఇంకా కస్టమర్లకు డబ్బులు ఎందుకు రావడం లేదు అనే విషయాలు ఒక్కొక్కటిగా చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడతాయి. ఈ మొత్తం స్కామ్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళాయి అనే సీక్రెట్ తెలుసుకోవాలంటే 1995వ సంవత్సరంలోకి వెళ్ళాలి. ఆ టైంలో విజయవాడలో అవ్వ వెంకట రామారావు అనే వ్యక్తి అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. జనాల దగ్గర ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ ని అతను క్యాచ్ చేశాడు. మన దేశంలో ప్రతి మనిషికి సొంతగా ఒక ఇల్లు లేదా ఒక చిన్న స్థలం కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశనే తన బిజినెస్ మోడల్ గా మార్చుకున్నాడు. మీరు నెల నెల కొద్ది కొద్దిగా డబ్బులు కట్టండి. 5 ఏళ్ల తర్వాత లేదా 10 ఏళ్ల తర్వాత మీకు ఆ డబ్బుకి సరిపడా రియల్ ఎస్టేట్ ప్లాట్ ఇస్తాము, లేదంటే మీరు కట్టిన డబ్బులకి డబ్బులు ఇస్తామని ఒక ఆఫర్ పెట్టాడు. వినడానికి ఈ స్కీమ్ చాలా బాగుంది కదా అని జనాలు కూడా అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్లాన్ ఉంది. కంపెనీకి డబ్బులు తీసుకురావడానికి వెంకట్రామారావు ఒక పెద్ద ఏజెంట్ల నెట్వర్క్ ని తయారు చేశాడు. ఒక ఏజెంట్ ఎవరినైనా కస్టమర్ గా చేర్పిస్తే ఆ ఏజెంట్ కి భారీగా కమిషన్లు ఇచ్చేవాళ్ళు. ఆ ఏజెంట్ కింద పనిచేయడానికి సబ్ ఏజెంట్లు పెట్టుకోవచ్చు. ఇది చూసేసరికి చాలా మందికి ఒక జాబ్ దొరికినట్లు అనిపించింది. పల్లెటూరుల్లో ఉండే టీచర్లు, రిటైర్ అయిన వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ అగ్రిగోల్డ్ ఏజెంట్లుగా మారిపోయారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర, చుట్టాల దగ్గర తిరిగి అగ్రిగోల్డ్ స్కీమ్స్ గురించి చెప్పి డబ్బులు కట్టించడం మొదలుపెట్టారు. ఏజెంట్లకి మంచి కమిషన్లు రావడంతో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా పనిచేశారు. జనాలు కూడా ఏజెంట్లు తమకు తెలిసిన వాళ్లే కదా అని గుడ్డిగా నమ్మేసేవారు. కంపెనీ కూడా జనాల్లో నమ్మకం పెంచడానికి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చేది. టీవీల్లో, పేపర్లో అగ్రిగోల్డ్ యాడ్స్ కంటిన్యూగా వచ్చేవి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ లాంటి 7 రాష్ట్రాలకు ఈ కంపెనీ నెట్వర్క్ పాకిపోయింది. ఎక్కడ చూసినా అగ్రిగోల్డ్ ఆఫీసులు ఓపెన్ అయ్యాయి. రోజుకి కోట్ల రూపాయలు కస్టమర్ల దగ్గర నుంచి కంపెనీ అకౌంట్స్ లోకి రావడం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడే ఎవ్వరికీ తెలియని ఒక డార్క్ సీక్రెట్ రన్ అవుతుంది. కస్టమర్ల దగ్గర తీసుకున్న డబ్బుతో కంపెనీ నిజంగా భూములు కొంటుందా, లేదా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వేరే ఎక్కడైనా మంచి లాభాలు ఇచ్చే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తుందా అనేది ఎవ్వరూ చెక్ చేయలేదు. జనాలు డబ్బులు కడుతూనే ఉన్నారు. కంపెనీ రిసిప్ట్లు ఇస్తూనే ఉంది. మొదటి 10 ఏళ్ల పాటు అంత బాగానే నడిచింది. టైంకి మెచ్యూరిటీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం లేదా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగేది. ఇది చూసి జనాలు ఇంకా ఎక్కువ డబ్బులు కట్టడం స్టార్ట్ చేశారు. కానీ కంపెనీ లోపల ఏం జరుగుతుందో ఏజెంట్లకు కూడా తెలియదు. అసలు నిజమేంటంటే కస్టమర్ల దగ్గర కలెక్ట్ చేసిన డబ్బు మొత్తంతో వాళ్ళు భూములు కొనలేదు. ఒక పక్క రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు తీసుకుంటూనే ఆ డబ్బుని పక్కదారి పట్టించడం మొదలుపెట్టారు. కొత్తగా ఎవరైతే డబ్బులు కడుతున్నారో ఆ డబ్బుని తీసుకొని పాత కస్టమర్లకి మెచ్యూరిటీ అమౌంట్ కింద ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీన్నే సింపుల్ గా పాంజీ స్కీమ్ అంటారు. అంటే కింద వాళ్ళ దగ్గర తీసుకొని పైన వాళ్ళకి ఇవ్వడం. ఇది ఎంతకాలం నడుస్తుందంటే కొత్తగా డబ్బులు కట్టే వాళ్ళు వస్తున్నంత కాలం మాత్రమే నడుస్తుంది. కొత్తగా డబ్బులు రావడం ఆగిపోయిన రోజు ఈ మొత్తం సిస్టమ్ కుప్పకూలిపోతుంది. అగ్రిగోల్డ్ వాళ్ళు కస్టమర్ల డబ్బుతో ఫుడ్ ప్రొడక్ట్స్, ఎంటర్టైన్మెంట్స్, పవర్ ప్రాజెక్ట్స్ లాంటి వేరే వేరే బిజినెస్లు స్టార్ట్ చేశారు. విజయవాడ దగ్గర హైలాండ్ అనే ఒక థీమ్ పార్క్ ని కట్టారు. ఇదంతా కస్టమర్లు తమ పిల్లల పెళ్లిళ్ళ కోసమో, చదువుల కోసమో దాచుకున్న డబ్బు. సుమారు 130కి పైగా డొల్ల కంపెనీలు క్రియేట్ చేశారు. డొల్ల కంపెనీలంటే ఆఫీసులు, బోర్డులు ఏమీ ఉండవు. కేవలం పేపర్ల మీద మాత్రమే కంపెనీలు ఉంటాయి. కస్టమర్ల డబ్బుని ఈ డొల్ల కంపెనీల అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి వాళ్ళ సొంత అకౌంట్స్ లోకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్న అకౌంట్స్ లోకి మార్చుకున్నారు. కొన్ని వేల ఎకరాల భూములను అతి తక్కువ రేటు కొని జనాలకి మాత్రం ఎక్కువ రేటుకి లెక్కలు చూపించారు. చాలా భూములకు సరైన డాక్యుమెంట్లు కూడా లేవు.
కొంత భూమిని వేరే బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి మళ్ళీ లోన్లు తీసుకున్నారు. అంటే జనాలు కట్టిన డబ్బుకి ఏమాత్రం భద్రత లేకుండా పోయింది. ఈ లూప్ హోల్స్ అన్ని బయటపడడానికి 2014 వరకు టైం పట్టింది. 2014వ సంవత్సరం వచ్చేసరికి మార్కెట్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. అదే టైంలో అగ్రిగోల్డ్ లో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎప్పుడైతే కొత్త డబ్బులు రావడం ఆగిపోయిందో పాత కస్టమర్లకి డబ్బు ఇవ్వడం కష్టంగా మారింది. మెచ్యూరిటీ అయిపోయిన కస్టమర్లు డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. మొదట్లో రేపిస్తాం ఎల్లుండిస్తాం అని ఆఫీస్ వాళ్ళు టైం పాస్ చేశారు. ఆ తరువాత కంపెనీ ఇచ్చిన చెక్కులన్నీ బ్యాంకుల్లో బౌన్స్ అవడం స్టార్ట్ అయ్యాయి. దీంతో కస్టమర్లలో భయం మొదలైంది. ఏజెంట్ల దగ్గరికి వెళ్లి గొడవ చేయడం స్టార్ట్ చేశారు. ఏజెంట్లకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు కూడా ఆఫీస్ కి ఫోన్లు చేస్తే మేనేజ్మెంట్ నుంచి సరైన ఆన్సర్ రాలేదు. చూస్తుండగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా అగ్రిగోల్డ్ బోర్డులు తీసేయడం, ఆఫీసులు మూసేయడం స్టార్ట్ చేశారు. జనాలు రోడ్ల మీదకి వచ్చారు. 32 లక్షల మంది కస్టమర్లు ఏకకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకు కావాలని రోడ్డు మీదకి వచ్చేసరికి ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్లో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఏజెంట్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. కస్టమర్లు నేరుగా ఏజెంట్ల ఇళ్ల మీదకి వెళ్లి దాడులు చేశారు. మీరు చెప్తేనే కదా మేము డబ్బులు కట్టాము, ఇప్పుడు మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని ఏజెంట్ల మీద ప్రెషర్ పెట్టారు. చాలా మంది ఏజెంట్లు తమ సొంత ఆస్తులు అమ్ముకొని కస్టమర్లకి డబ్బులు కట్టారు. అయినా కూడా ప్రెషర్ తట్టుకోలేక పరువు పోతుందనే భయంతో 100 మందికి పైగా ఏజెంట్లు, కస్టమర్లు ప్రాణాలు తీసుకున్నారు. ఈ డెత్ రేట్ చూస్తే ఈ స్కామ్ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా కూడా కంపెనీ ఓనర్లు మాత్రం జనాలకి సరైన సమాధానం చెప్పలేదు. అసలు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడిపోయింది. కేసులు ఎక్కువ అవడంతో ప్రభుత్వం వెంటనే సిఐడి ఎంక్వైరీ వేసింది. ఏపీ సిఐడి పోలీసులు రంగంలోకి దిగి అగ్రిగోల్డ్ ఆఫీసుల్లో సోదాలు చేశారు. కంపెనీ డైరెక్టర్లైన అవ్వ వెంకటరామారావు, శేషనారాయణరావుతో సహా చాలా మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు అన్ని సీజ్ చేశారు. అప్పుడే అసలు నిజాలు బయటపడడం స్టార్ట్ అయ్యాయి. కస్టమర్ల నుంచి వసూలు చేసిన 6,380 కోట్ల రూపాయల్లో చాలా వరకు డబ్బుని డైరెక్టర్లు తమ సొంత అవసరాల కోసం వాడుకున్నారని, హాయ్లాండ్ లాంటి ప్రాజెక్టుల్లో పెట్టారని సిఐడి రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేయడం మొదలుపెట్టింది. వేల ఎకరాల భూములు, 100 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేశారు. కోర్టు ఆర్డర్ ద్వారా ఈ ఆస్తులు అమ్మి కస్టమర్లకి డబ్బులు ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడే ఒక కొత్త సమస్య మొదలైంది. లీగల్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఏ ఆస్తి అమ్మాలన్నా కోర్టు పర్మిషన్ కావాలి. ఆ ఆస్తి మీద వేరే బ్యాంకులు ఏదైనా లోన్ ఇచ్చాయా అనేది చెక్ చేయాలి. అగ్రిగోల్డ్ వాళ్ళు చాలా తెలివిగా ఆస్తులను వేరే బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు కూడా కోర్టులకు వెళ్ళాయి. దీనివల్ల ఆస్తులు వేలం పాటలు ఆగిపోయాయి. ఈ గ్యాప్ లో ఈ కేసుని ఈడీ టేక్ ఓవర్ చేసింది. మనీ లాండరింగ్ కేసు మీద ఈడీ కూడా విచారణ స్టార్ట్ చేసింది. అగ్రిగోల్డ్ కి సంబంధించిన దాదాపు 4,000 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈ డ్రామా అంతా జరుగుతూనే ఉంది. కానీ డబ్బులు పోగొట్టుకున్న కస్టమర్లకి మాత్రం ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు. రాజకీయంగా కూడా ఈ ఇష్యూ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పక్షం ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ రేట్లకి కాజేయాలని పెద్ద పెద్ద లీడర్లు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఏది నిజం ఏది అబద్ధం అన్నది పక్కన పెడితే నష్టపోయింది మాత్రం కూలి పనులు చేసుకునే మనలాంటి సామాన్య ప్రజలే. కానీ ఆస్తులమ్మే ప్రాసెస్ ఎందుకు ముందుకు వెళ్లడం లేదు అనేది ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే విషయం. ఈ స్కామ్ గురించి లోతుగా ఆలోచిస్తే మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఒక కంపెనీ బోర్డు పెట్టి 100 కోట్ల వసూలు చేస్తున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, సెబీ కానీ, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కానీ ఎందుకు స్టార్టింగ్ లోనే చెక్ చేయలేకపోయాయి? 10 ఏళ్ల పాటు ఆ కంపెనీ రన్ అవుతున్నప్పుడు ఎవరికి ఎలాంటి డౌట్ ఎందుకు రాలేదు? ఇవన్నీ ఆన్సర్ లేని క్వశ్చన్స్. మన దేశంలో చదువుకోని వాళ్లే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయంటే ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. ఇది కేవలం ఒక అగ్రిగోల్డ్ కి మాత్రమే పరిమితం కాలేదు. శారదా చిట్ ఫండ్స్, సహారా లాంటి స్కామ్స్ ఇలాగే జరిగాయి. ఇలాంటివి జరిగిన ప్రతిసారి కేసులు ఫైల్ అవుతాయి, అరెస్టులు జరుగుతాయి, ఆస్తులు అటాచ్ అవుతాయి. కానీ ఆ ఆస్తులను అమ్మి తిరిగి బాధితులకు డబ్బు ఇచ్చే ప్రాసెస్ మాత్రం ఏళ్ల తరబడి సాగుతూ
పెరుగుతూనే ఉంటుంది. ఈలోపు ఆ డబ్బు కోసం ఎదురు చూసే వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం కొంతమందికి 10,000 రూపాయల్లోపు, 20,000 రూపాయల్లోపు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇంకా లక్షల మంది తమ పెద్ద పెద్ద అమౌంట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అగ్రిగోల్డ్ స్కామ్ మనకు చెప్పే ఒక పెద్ద లెసన్ ఏమిటంటే, ఎవరైనా ఈజీగా డబ్బులు ఇస్తామంటే అందులో ఖచ్చితంగా మోసం ఉంటుందని గుర్తించాలి. కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలాంటి ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెడితే చివరికి రోడ్డున పడాల్సింది. మన ఇండియాలో ఇలాంటి మోసగాలను కఠినంగా శిక్షించే చట్టాలు ఇంకా స్ట్రాంగ్ గా మారాలి. సామాన్యుడి కష్టం మీద బతికే ఇలాంటి ఫేక్ కంపెనీలకు భయం పెట్టేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షలు పడాలి. అప్పుడే మన దేశంలో సామాన్య ప్రజల కష్టానికి ఒక రక్షణ ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం ఎదగడానికి అసలైన బలం పగలంతా కష్టపడే మనలాంటి సామాన్య ప్రజలే. మన రక్తం చెమట మీద మన సిస్టమ్ నడుస్తుంది. మనకి అన్యాయం జరిగినప్పుడు మన దేశం ఒక మెట్టు కిందకి పడిపోతుంది. అందుకే ఇలాంటి స్కామ్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో ద్వారా మీకు అగ్రిగోల్డ్ స్కామ్ లో ఏం జరిగింది, డబ్బులు ఎలా మాయమయ్యాయి అనే పూర్తి డీటెయిల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే, ఇది అందరికీ తెలియాలి అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి రూల్స్ తీసుకురావాలని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.